నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఈరోజు మనం చూస్తున్నాం మాగంటి గమనాని ఆల్రెడీ ఒక రహస్య ప్రదేశ్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అదే కాకుండా తను అరెస్ట్ కూడా రంగం సిద్ధం అవుతుందని చెప్పి క్లియర్‌గా చూస్తున్నాము. డీఎస్పీ ఆఫీస్‌లో గమన వెనకమాల ఉందెవరు? గమనాకి ఫండింగ్ చేసింది ఎవరు? అన్న విషయం పైన సోదాలు తీసుకుంటున్నారు. వాంగ్మూలం కూడా ఆమె రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రశ్న రావణ్ మావోయిస్ట్ భావజాలాన్ని హిడ్మాని అట్ ద సేమ్ టైం కులాలు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి ప్రయత్నించడంలో ఈ ప్రశ్న ఛానల్ సీఈఓ కింద ఉన్న గమన వైసీపీ జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవటం, అలాగే వైసీపీ కీలక నేత ఇంద్రసేన నాయుడు దీంట్లో మెయిన్ పార్టిసిపెంట్ అవ్వటం, మనీ బ్యాకప్ ఇవ్వటం, బెంగళూరులో వీళ్ళకి బిజినెస్లు ఉండటం, ఇవన్నీ మొత్తం మీదకి కోసాలు కదులుతున్నాయి. గమన ఫోన్ అయితే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఎవరెవరితో టచ్లో ఉంది, ఏమేం జరుగుతున్నాయి అని. దీంట్లో ప్రకాష్ రాజ్ ఎన్నాళ్ళ తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉపా కేసు ప్రశ్నారావానికి నమోదైంది. ఈ డిఎస్పీ ఆఫీస్కి జస్ట్ ఆస్కింగ్ కూడా పిలవటం ఖాయం. అతను ఏమన్నాడు ఒకసారి ఏంటంటే, ఎందుకంటే దీనికి ఒక క్వైట్ గుడ్ కౌంటర్ ఉంది మన దగ్గర ఈరోజు. నేను మౌనంగా లేదు, అన్ని చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్స్, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్ని వింటున్నా. మీ అందరికి నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, నాలుగు వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా నాలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానివ్వండి, మీ పని మీద మేము ఉండండి. దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. జస్ట్ ఆస్కింగ్. విన్నారు కదండి, సిగ్గు లేకుండా దిగజారండి. మీరు ఎంత దిగజారినా నేను చూస్తూనే ఉంటాను. నా సమాధానం ఒకటి, దిగజారండి. ఎంత దిగజారినా ప్రశ్నించే గొంతును మాత్రం నన్ను ఆపలేరు అన్నాడు. రేపో ఎల్లుండో ఈ ప్రశ్నించే గొంతు ఎంత దిగజారుతుందో మొత్తం రాష్ట్రం అంతా చూస్తుంది. ఒకసారి కూసాలు కదిలి ఈ సోకాల్ ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఈ క్యాండిడేట్ ఉపా కేసు పడిన తర్వాత పారిపోయాడు. ఎక్కడున్నాడు పరారులో ఈ ప్రకాష్ రాజ్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే దిగజారుడుతాను. కానీ రాముడు గురించి, లక్ష్మణుడి గురించి, ఆఖరికి మనం చూసుకుంటే ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకునే ఇతను మాత్రం ఎంత దిగజారాడో దేశం అంతా చూడలేదా? ఇతను ఎంత దిగజారుతూ ఉన్నాడో దేశం అంతా చూడలేదా? జస్ట్ ఆస్కింగ్ పేరుతో రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ కూడా ఈ రోజు గన్నవరం పోలీసులు పిలుస్తారు. ఎందుకంటే ఎంత దిగజారిపోయాడో, ఎంత నీచానికి ఒడిగట్టాడో, ఎంత దారుణమైన వ్యక్తో, రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి ఈ క్యాండిడేట్ ఎంత ముందుంటాడన్న విషయం ప్రతి ఒక్కరికి ఈ ఫోన్ డేటాతో బయటకు వస్తుంది. ఆల్రెడీ ప్రశ్నారావణ్ ఫోన్లోనే ఈ ఆడియో లీకులు బయటకు వచ్చినాయి. దిగజారిపోయాడు అక్కడ. ఇంకా దిగజారటానికి ఏముంది? ఈ మాగంటి గమన ఫోన్ లీకులు లాగితే మొత్తం దిగజారిపోతాడు. 3 ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న నీకంటే దిగజారే వ్యక్తి రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎవరు చూడరు. దేశమంతా చూస్తుంది. కళ్ళు పెద్దవి చేసి బేస్ వాయిస్ వేసుకుని మాట్లాడితే నీ దిగజారుటతనం ఏం తక్కువ ఉండదు ప్రకాష్ రాజ్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. నిన్ను ప్రశ్నిస్తే దిగజారటం, నువ్వు ఇంకొకళ్ళని విచ్చలవిడిగా మాట్లాడి ప్రశ్న అన్న టోన్లో జస్ట్ ఆస్కింగ్ అంటే అది దిగజారటం కాదా? నీకొక స్పెషల్ రూలా? మిగతా వాళ్ళకు ఒక స్పెషల్ రూలా? ఇతన్ని గన్నవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు దిగజార్చుతారు, నో డౌట్. మొత్తం ఇతనుకున్న పరువుని ఊడ్చిగట్టి ఒక మూల పడేయటం ఖాయం. ప్రశ్న రావణ్ వెనకమాల ఉన్న ఈ జస్ట్ ఆస్కింగ్ క్యాండిడేట్ ని కూడా ఖచ్చితంగా దిగజార్చి, ఇది మేధావి కాదు, రాష్ట్రంలోను దేశంలోనూ అల్లకల్లోలం సృష్టించడానికి ఒక దిగజారిపోయిన ఫేస్ అని చెప్పి ప్రజల ముందుకు అవుట్ అవుతాడు. నాకు తెలిసి ఇవాళ గమన, ఇంద్రసేన నాయుడు, రేపు ప్రకాష్ రాజ్, దాని తర్వాత 3 ఐపీఎస్లు దిగజారుతూనే ఉంటారు. రాష్ట్రం మొత్తం చూస్తుంది. ప్రకాష్ రాజ్, నువ్వు కూడా సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా దిగజారు. తప్ప నేను అంది? ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక ఎంటిటీ ఆఫ్ పొలిటికల్ పార్టీ నీకు నచ్చలేదంటే దాన్ని ప్రశ్నించడం వేరు, వాళ్ళకున్న పాలసీస్ మీద.
దిగజారిపై చౌకబారుతనంగా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా దిగజారుతూనే ఉండే నీలాంటి వాళ్ళకి ఇలాంటి సమాధానాలే అందరి నుంచి వస్తాయి. దిగజారుతూనే ఉండు, మొహమాట పడకు, నీకున్న దిగజారుడు సామర్థ్యం ఎక్కడ తగ్గించుకోకు, నువ్వు దిగజారుతూనే ఉండాలి రోజు రోజుకి. రేపో ఎల్లుండో గన్నవరం పోలీస్ స్టేషన్లో నీ దిగజారుడు వాక్యాల గురించి బయటకు న్యూస్ వింటాం. గమన ఫోన్లో నీ గురించి దిగజారుడు న్యూస్లు వింటాం. రాసి పెట్టుకో. సో ఏమంటారు, ఈ దిగజారిన ప్రకాష్ రాజ్కి ఉపా కేసు వర్తించదా? ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేయరా? ఎందుకు గడిచిన వారం రోజుల్లో ఎందుకు పరారులో ఉన్నాడు? ఎక్కడ ఏం సమర్థించడు? ఇతన్నంటే ఒక నొప్పి, దేశాన్నంటే ఎవరికి నొప్పి ఉండకూడదు. ఏమంటారో మీరు కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.